వ్యాఖ్యలు చేస్తే వారిని ఎదుర్కొంటున్నారు. మళ్ళీ వస్తాను ఆంజనేయురెడ్డి గారు. మొదటి త్రిపుర నుంచి చిట్టిబాబు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. చిట్టిబాబు గారు, గుడ్ ఈవినింగ్ అండి. చిట్టిబాబు గారు, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుంది. సో జనసేన అధినేత యూపీఏ పక్షాలను టార్గెట్ చేశారు అని అనుకోవచ్చా? ఇవన్నీ మనం ఎక్కువగా చెప్పుకునే మాటలు. యాక్చువల్ గా తమిళనాడులో ఇవాళ కాదు సనాతన ధర్మాన్ని ఉదయనిధి మాట్లాడటం కాదు. తమిళనాడు నేపథ్యం చూసుకోవాలి. నేను స్టూడెంట్ డేస్ లో అక్కడ మెడ్రాస్ లో చదివాను, చెన్నైలో చదివాను. పచ్చపాస్ కాలేజీ ఇంటర్ కాలేజ్ స్టూడెంట్ యూనియన్ సెక్రటరీగా చెప్పాను. సో నా అక్కడ నేపథ్యం బాగా. అక్కడ ఆనాడు పేరు రామస్వామి నాయకర్, ఆయన పెరియార్ అంటారు. ఆయన పబ్లిక్ మీటింగుల్లో రాముడు ఫోటో తీసి రాముడిని చెప్పుతోటి కొట్టి ఫోటో చెప్పుతోటి కొట్టి ఇప్పుడు రాముడిని చెప్పుతోటి కొట్టాను ఏమంటారు అని అంత ధైర్యంగా దేవుడిని వ్యతిరేకిస్తూ ఏర్పడిన ద్రవిడ కళగం. ఆ ద్రవిడ కళగం యొక్క ఇదే ద్రవిడ మున్నేట్ర కళగం. ఆ ద్రవిడ మున్నేట్ర కళగం యొక్క మరో కొమ్మే అన్నా ద్రావిడ మున్నేట్ర కనుక అక్కడ నేపథ్యం దేవుడు లేడు, దేవుడు అనేవాడు ఈ ధర్మం కాదు అనేది ఆది నుంచి ఉంది. ఆ చరిత్ర జరుగుతూనే ఉంది. వాళ్ళు ప్రజలు వాళ్ళ ఆమోదం పొందుతూనే ఉన్నారు. అక్కడ దేవుడు పెట్టి రాజకీయాలు బీజేపీ ఇతర రాష్ట్రాల్లో చేసినట్టు దేవుడి మీద రాజకీయాలు, మతం మీద రాజకీయాలు అక్కడ సాగదు, అక్కడ చల్లదు. ఎందుకంటే వేరండి పాతుకుపోయింది అక్కడ ద్రవిడ మూవ్మెంట్, ద్రవిడ అనేది అక్కడ పాతుకుపోయింది. ఆ ద్రవిడ పాయింట్ మీద ఉంటుంది. అక్కడే దేవాలయాలు ఎక్కువ. మళ్ళీ మీకు తెలుసు తమిళనాడులోనే దేవాలయం ఎక్కువ దేశం మొత్తం మీద. కానీ తమిళనాడులోనే ఈ సిద్ధాంతం కూడా, పెరియార్ సిద్ధాంతం కూడా ఎక్కువ. కనుక ఆ నేపథ్యంలో ఇక్కడ ఈ స్టాలిన్ ఎప్పుడో సంవత్సరం క్రితం దాన్ని విమర్శించారు. దాన్ని వాళ్ళు దానివల్ల ఏ ప్రయోజనం లేదు. పుణ్య అనుకుంటే మన ఒక ముఖ్యమంత్రి, ఆ ఒక ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి, ఒక మంత్రి ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి, ఇప్పుడు వచ్చిన కూరాడు వాళ్ళ నేపథ్యమే కళగం నేపథ్యం. అందుకని తమిళ ప్రజలు అక్కడ ఈ కళానిధి, ఉదయనిధి మాట్లాడిన మాటల్ని పెద్దగా తప్పుగా పట్టించారు. ఎందుకంటే ఇక్కడ అలవాటైపోయింది. 50 సంవత్సరాలుగా అలవాటైపోయింది. పెరియార్ కాడ నుంచి, అన్నాదురై కాడ నుంచి, నెడుంజలియన్ కాడ నుంచి, నాంజిల్ మనోహరన్ కాడ నుంచి, అన్బళగన్ కాడ నుంచి, వీళ్ళందరూ ఇలా ఈ దేవుడిని వ్యవహరిస్తూ మాట్లాడిన మహా నాయకుడు. ఆ తర్వాత కాంగ్రెస్ పుంజుకోలేకపోయింది. కాంగ్రెస్ ఎప్పటికీ పుంజుకోలేకపోయింది. ఆ రోజు నుంచి ఆ వాళ్ళైతే విత్తనం, ఆ ద్రవిడ విత్తనం అనేది ఏ పార్టీ వచ్చినా నేషనల్ పార్టీ వెనకాల ఉండాలి తప్పితే ముందు ఉండడానికి లేదు. ఆ స్థాయిలో వాళ్ళు పునాది పడిపోయింది ప్రజల్లో. అందుకని ఇప్పటికే ఆ ద్రవిడ కానీ ఇక్కడ దేవుడు పాయింట్ మీద అక్కడ రాజకీయాలు చేయలేదు. సనాతనము గినాతము అవన్నీ అక్కడ చెల్లుబాటు కాదు. అవన్నీ దేవుడు పూజించే వాళ్ళు ఎవరు లేరా? అందరు నాస్తికులేనా ద్రవిడులందరూ? అక్కడ ద్రవిడులందరూ దేవుడు లేడు అనే దాన్ని అంతే పెద్దగా పఠిస్తూ విమర్శిస్తారు. ఇక్కడలాగా మన దగ్గర దేవుడు లేడంటే అమ్మో ఈ నాస్తికవాదం, హేతువాదం ఇవన్నీ ముతాత హేతువాది. ఇక్కడ వాటికి విలువ ఉంది. అక్కడ లేదు. అక్కడ హేతువాదం మాట్లాడితే పట్టించుకోరు. దేవుడు లేదు తిడుతున్న వాళ్ళే డిఎంకే కూడా కాదు. 60 సంవత్సరాలుగా తిడుతున్నారు. 67 నుంచి 52లో పార్టీ పెడితే డీకే అనే పార్టీ నుంచి అప్పటి నుంచి ఇప్పుడు దాకా తిడుతూనే ఉన్నారు. ఏ ప్రజలు ఏమీ దానికి పట్టించుకోలేదు, వింటారు. అది అంతేలే, వాళ్ళు అంతేలే, వాళ్ళ సిద్ధాంతం అదే. వాళ్ళ సిద్ధాంతాన్ని అంగీకరించే వాళ్ళకి అధికారం ఇస్తున్నారు. ఏ పార్టీ కూడా వేరే పార్టీ రాలేదు అక్కడ ఇన్ని రోజులుగా. ద్రవిడ పార్టీనే రావాలి. ద్రవిడ అనేది లేకపోతే పార్టీకి మనుగడ లేదు. అది పరిస్థితి అక్కడ. కనుక అక్కడికి వెళ్ళి మనం ఏదో మన ఆంధ్ర స్టైల్ రాజకీయాలు, గుజరాత్ స్టైల్ రాజకీయాలు అక్కడ చేద్దామంటే అక్కడ కుదరదు. ప్లస్ ఈయనకి పవన్ కళ్యాణ్ ఇవాళ సనాతన ధర్మం మాట్లాడుతాడు, కానీ ఆయనతోనే ఆయన కాంట్రడిక్షన్ ఉంది. ఆయన విషయంలోనే ఆయనే హిందూ పెద్దలే, హిందూ మతస్థులే, హిందూ నాయకులే, ఈ దేశంలో మత కల్లోలాలకి కారకులు. ఇతర మతస్థులు ఎవరు మత కల్లోలాలకు దారితీయరు, హిందువులే చేస్తారు. హిందువుల వల్లే ఈ మత కల్లోలాలు ఓట్లు తీర్చి దానికోసం మతం చేసేది హిందువులే అని ఈయన